హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్టే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ప్రజాపాలన దరఖాస్తులు ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీలకు ఒక ఫామ్ అయితే రిలీజ్ చేసింది. ఆ ఫామ్ని ఎలా నింపాలనే దాని గురించి చెప్పబోతున్నాను. దాని మీద డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు క్లారిఫై చేయాలని అనుకుంటున్నాను. సో మీకు ఈ ఫామ్ కావాలంటే మనకు టెక్ పాఠశాల యొక్క మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దాని యొక్క లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నాకైతే మెసేజ్ చేయండి, నేను అప్పుడు ఏమంటే పంపిస్తాను మీకు ఆ ఫామ్ అనేది. సో దీనికి ఎప్పుడైనా చూడ అఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా చూడండి, తెలంగాణ సీఎంఓ అనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇది అంటే నిన్న మీన్స్ 27th రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇక్కడ మనకు ప్రజాపాలన దరఖాస్తును అయితే ఆవిష్కరించారు. సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి January 6 ఫ్రెండ్స్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, January 6 లాస్ట్ డేట్. సో అంటే ప్రతి విలేజ్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. అలాగే మున్సిపాలిటీలలో కూడా గ్రామ సభలు, అంటే గ్రామం కాకుండా మున్సిపాలిటీలో ఒక ఏదైతే మీ ఎంఆర్ ఆఫీస్లో అయితే మీ ఏదైతే గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉందో అక్కడ ఒక సభ లాంటిది పెట్టేసి అక్కడ నుంచి మీకు ఆహ్వానం అంటే దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. సో ఆ దరఖాస్తులు స్వీకరించినప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలనే గురించి మీకు ఇవాళ వీడియో చెప్తున్నాను. సో ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ సీఎంఓ, అంటే తెలంగాణ సీఎంఓ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూస్ కాబట్టి ఇది అథెంటికేషన్. సో ఎప్పుడైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఇప్పుడైతే ఫామ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలామంది తెలుసు, ఒకవేళ తెలియకపోతే మాత్రమే చూడండి, తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ అయితే చేయండి. సో చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారెంటీలు అంటే ప్రజాపాలన 28/12 అంటే December 20 నుంచి January 6 వరకు. ఇక్కడ ఈ ప్రజాపాలన దరఖాస్తుల కింద మహాలక్ష్మి పేరుతో, రైతు భరోసా పేరుతో, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం, సో వీటికి సంబంధించిన స్కీమ్స్ ఒకే ఫామ్లో అయితే మీరు నింపొచ్చు. సో అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అయితే ఓకే, కొన్నిటికి మీరు ఎలిజిబుల్ కూడా కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కుటుంబ వివరాలు, మీ దరఖాస్తు దాని ఇంటి యజమాని పేరు, సపోజ్ మహిళ పేరు అయితే మహిళ పేరు ఎంటర్ చేయండి, పురుషుడు అయితే పురుషుడు, అంటే ఎవరైతే వాళ్ళ పేరు అయితే ఎంటర్ చేయండి. మోస్ట్లీ అయితే మహిళ పేరు అయితే ఎంటర్ చేస్తారు. సో అందుకని చెప్తున్నాను. సో అక్కడ మీరు ఎవరైతే యజమాని పోయి స్త్రీయా పురుషుడా అది ఎంటర్ చేయండి. క్యాస్ట్ ఏంటి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనార్టీయా, ఇతరులు. సో ఇతరులు అయితే ఇతరులు. పుట్టిన తేదీ, ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మాత్రం ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయండి. సో తర్వాత ఆధార్ నెంబర్ ఉంది కదా, ఆధార్ నెంబర్ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత రేషన్ కార్డు నెంబర్ కూడా నమోదు చేయండి. ఉంటే నమోదు చేయండి, లేకపోతే తర్వాత ఫిల్ చేద్దరు, కానీ ఉంటేనే నమోదు చేయండి. మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎందుకంటే మెసేజ్లు వస్తాయి మీకు. వృత్తి, మీరు ఏం చేస్తారు, అగ్రికల్చరా, బిజినెస్, లేకపోతే ప్రైవేట్ జాబా, గవర్నమెంట్ జాబా, ఏవైతే ఎంటర్ చేయండి. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, సో మీకు వాళ్ళ వివరాలు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళు మీకు ఏమవుతారు, అంటే ఎవరైతే యజమానికి ఏమవుతారు, వాళ్ళ యొక్క పురుషుడా స్త్రీనా, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, ఇవైతే ఎంటర్ చేయండి. సో ఇది ఫస్ట్ ఫామ్లో ఉన్నది. తర్వాత చిరునామా, మీ ఇంటి ఎక్కడ, అసలు మీరు ఎక్కడ లొకాలిటీ ఏంది, మీ గ్రామమా, మండలమా, మున్సిపాలిటీయా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు కావాల్సిన టిక్ చేయండి అంటుంది. క్రాస్ అంటే రైట్ మార్క్ అయితే క్లిక్ చేయండి. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం, సో రైట్ టిక్ మార్క్ చేయండి. అలాగే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ టిక్ మార్క్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కంపెనీ పేరు భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇంకా ఉంటాయి కదా 2-3 గ్యాస్. సో అది కూడా సంవత్సరానికి ఎన్ని గ్యాస్లు వాడతారు, 5, 6, 7, 8, అది ఎంటర్ చేసేయండి. అలాగే ఇప్పుడు రైతు భరోసా పథకం. సో రైతు భరోసా పథకానికి వచ్చేసి మీకు రైతులు అయితే ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. అది 2 దఫాలా 3 దఫాలా కూడా తెలియదు. ప్రస్తుతానికైతే 15,000 అయితే చెప్పింది. రైతా కౌలు రైతా, రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు. రైతు అయితే మాత్రం పట్టదారు పాస్ పుస్తకం నెంబర్ ఎంటర్ చేయాలి. అయితే సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే సర్వే నెంబర్తో సర్వే నెంబర్ అలా పక్కన ఇప్పుడు సపోజ్ 1-2 ఎకరాలను అట్లా టైప్ చేయొచ్చు, రాయొచ్చు. సో అలా రాసిన తర్వాత మీకు వ్యవసాయ కూలీలకి ఏటా 12,000. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది, అది కూడా నమోదు చేయండి. ఇందిరమ్మ ఇల్లు పథకం,
ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం. అంటే ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మీకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఒక ఆర్థిక సాయం అందిస్తుంది. అది మోస్ట్లీ 3 లక్షల దాకా ఉండొచ్చు. సో అలాగే అమరవీరులకు ఉద్యమకారులకైతే 250 గజాల చదరపు గజాలలోపు ఉంది ఇంటి స్థలం. అమరవీరులు అయితే అమరవీరులు వాళ్ళకి సంబంధించి. సో ఒకవేళ మీరు ఉద్యమంలో పాల్గొంటే మాత్రం అవునని చేయండి. ఒకవేళ దాని తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఏమైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ కూడా రాయాల్సి ఉంటుంది. ఎంతకాలం శిక్ష అనుభవించడం కూడా రాయాల్సి ఉంటుంది. గృహజ్యోతి పథకం అంటే మీకు కరెంట్ కనుక ప్రతి నెల 200 యూనిట్ల లోపు కనుక మీరు వాడితే మీకు అంటే యూనిట్ల కరెంట్ ఛార్జీలు అయితే కట్ చేస్తారు. సో దానికి సంబంధించి అది మీరు 100 యూనిట్ల లోప 200 యూనిట్ల లోప అబౌవ్ 200 యూనిట్స్ అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అంటే మీ అంటే కరెంట్ బిల్లు ఉంటాయి కదా, నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చేయూత పథకం కింద అంటే నెలకు 4,000 రూపాయలు. అంటే వృద్ధులు ఉంటారు కదా, వృద్ధులకైతే 4,000, దివ్యాంగులకైతే 6,000. సో ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేనుంది. అంటే ఆల్రెడీ మీకు ఓల్డేజ్ పెన్షన్ కానీ మీకు దివ్యాంగుల పెన్షన్ కానీ వస్తే అవసరం లేదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని. ఇక ఇతరులు అంటే వృద్ధాప్యులు, వితంతులు, గీత కార్మిక చేనేత చాలా ఉన్నాయి కదా ఇవి. సో ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల కింద అయితే ఇవి ఇస్తున్నారు ఫ్రెండ్స్. డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, జనవరి 6 లాస్ట్ డేట్. సో జతపరచాల్సిన పత్రాలు అంటే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ కావాలి, తెల్ల రేషన్ కార్డు ఉంటే మంచిది. ఇక్కడ డిక్లరేషన్ కూడా ఉంది. నేను వాస్తవాన్ని నేను చెప్తున్నా పెట్టి సంతక విషయం వెలుముద్ర పెట్టాలి. ఆయన తర్వాత డేట్ వేసి పెట్టండి. ప్రజాపాలన దరఖాస్తు అంటే మీరైతే ఏ రోజు అప్లై చేసుకుంటారో ఆ రోజు డేట్ వేసి అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటుంది కదా, అతను సైన్ చేసి ఇస్తారు. సో ఈ ఫామ్ అయితే మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇది ఖచ్చితంగా అవసరం. సో పెట్టుకుంటే మీకు మంచిది ఫ్రెండ్స్. సో ఒక్కోసారి గుర్తుపెట్టుకుంటే ఒకసారి మీ ఇంట్లో భార్యాభర్తలు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, భర్తే అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. కొందరికేమో గ్యాస్ కనెక్షన్ ఏమో భార్య పేరు మీద ఉంటుంది, ల్యాండ్ డీటెయిల్స్ ఏమో మీ భర్త పేరు మీద ఉంటాయి. సో ఇట్లా. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే గ్యాస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అండ్ బ్యాంక్ పాస్బుక్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. అది అడగలేదు, బట్ ఉంటే తీసుకొని పెట్టుకోండి. అండ్ ఆల్సో రేషన్ కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి. అండ్ ఇవి దివ్యాంగులు అయితే వాళ్ళకి సంబంధించి సదరం సర్టిఫికేటు. అలా మీటర్ ఉంది కదా, మీటర్కి సంబంధించింది అది కూడా ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మీకు ఈ వీడియో చెప్పాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మీకు క్లారిఫై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.